అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే మంచు కూరలో చిక్కుకుపోయిన ఉత్తరాది ఈ అకాల వర్షాల ధాటికి చివురుటాకులో వణికిపోతోంది. భారీగా కురుస్తున్న హిమపాతంతో పూంచ్, రాజౌలి ప్రాంతాల్లో సైనికులు, సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుపాను, భారీ వర్షాలతో ఉత్తరాది తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పిత్రోర్ఘర్, ఉత్తరకాశీ, తెహ్రీలో మైదాన ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో చలుపులి పంజా విసురుతోంది. తీవ్రంగా కురుస్తున్న మంచు, వర్షాలతో జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో రోడ్లు, నివాస ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రహదారులు నడిచేందుకు అనువుగా లేకపోవడం వల్ల సైనికులు వినియోగించే రహదారులనే ప్రజలు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు రుణాత్మక స్థాయికి పడిపోవడంతో మంచినీటి పైపులు గడ్డకట్టుకుపోయాయి. ఫలితంగా తాగునీరు లభించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. हालत ये है कि अक्सर बर्फ की वजह से जो है यहाँ पर रोड जो है, रास्ते जो हैं वो टूट गए हैं, दरख्त जो है वो रास्ते में पड़े हुए हैं। हाँ, एक फैसिलिटीज़ हमें जो मिल रही है वो इंडियन आर्मी की जानिब से कि छोटे छोटे जो रास्ते बना के उसी रास्ते से आर्मी और लोग भी जो है चल रहे हैं। ये बड़े इस इलाके में खास करके सावजिया जो सेक्टर है इसमें हर साल बर्फ़ पड़ती है, लेकिन इस साल जो है वो ज़्यादा बर्फ़ पड़ी जिससे यहाँ के लोग जो है काफ़ी परेशान हाल हैं। इस साल बहुत ज़बरदस्त बर्फ़ पड़ने की वजह से रास्ते भी बंद हो गए और दरख्त भी गिरे हैं जो सड़कों में पड़े हैं। तो फौज ने हमारे लिए बहुत मतलब अहम रोल अपना अदा किया, जिससे कि रास्ते इन्होंने बनाए, छोटे छोटे रास्ते एक दूसरे को के मकान के पास मिलने के लिए फौज का हमारे साथ बहुत तावन हुआ, इस साल भी और इससे पहले भी। భారీగా కురుస్తున్న మంచు వల్ల సుశిక్షితులైన సైనికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్ రాజౌరి సెక్టార్లో పహారా కాస్తున్న జవాన్లు ఎముకలు కొరికే చలిలో, మంచులో గడ్డకట్టిపోతూనే దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.